దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఏంటా ప్రశ్న రండి ముందుకు రమ్మా. మీకు ఏంటంటే ప్రశ్న, మీ దేవుడు ఎవరు? ఏంటి మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు? సంజన స్పందన చెప్తుంది. చెప్పునానా? యేసుక్రీస్తు. పిన్ని నీ దేవుడు ఎవరు అని అంటే ఏం చెప్తావు? ఓకే, యేసుక్రీస్తు అని చెప్తున్నాడు, బరాబర్ చెప్తున్నాడు. ఇంతకీ చాలామంది అందరూ మా దేవుడు యేసు ప్రభువే అంటారు, కానీ యేసు ప్రభుకి ఇష్టంగా ఒక్కటి చేయరు. మళ్ళీ వాళ్ళ పేరేంటి? మా దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభువా? యేసు ప్రభు మీ దేవుడైతే మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అని దేవుడు అనుకుంటున్నాడు. చాలామందికి యేసు ప్రభు దేవుడిగా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి దేవుడు కాదు అన్నట్టుగా వాళ్ళు ఉంటున్నారు. ఏంటో తెలుసా? నేను చెప్తే వివరంగా వినండి. వాక్యం చెప్తా, 2 మాటలు చెప్తా విని. కానీ ముఖ్యమైనది ఇది, మూలమైన సందేశం ఏంటంటే, నిజంగా మీకు యేసు ప్రభు దేవుడే అయితే చాలామంది లోకలు ఎలా ఉంటారు? లోకంలో కాదు, క్రైస్తవ క్రైస్తవుల్లోనే వారు మాకు దేవుడుగా యేసు ప్రభు మా దేవుడే అంటారు. కానీ చాలా మట్టుకు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళ దేవుడు వాళ్ళ పిల్లలే వాళ్ళ దేవుడు. ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు? మాకు యేసు ప్రభు దేవుడు అంటారు, కానీ పిల్లల సంగతి వచ్చింది అనుకో, దేవుని పక్కన పెట్టేస్తారు. అర్థమవుతుందా? ఏనండి, ఇది ఒకటి కాదు, అన్నీ చాలా విషయాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే దేవుడే వాళ్ళ పిల్లలు అవుతారు. దేవుడు అనే పదం మనకు, దేవుడు అనేది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? మీకు నిజంగా యేసు ప్రభు దేవుడు అయితే చిన్న కూర్చోనా, తర్వాత ఆడుతురు వెనక్కి ఆడుకోండి. ఓకే, వినండి. లైవ్ అది మనం రికార్డ్ చేస్తున్నాం. ఓకే, యేసు ప్రభు వారిని మనం నిజంగా దేవుడిగా మన హృదయాల్లో అనుకుంటే ఎలా ఉండాలంటే, ఆయనకి ఇష్టమైనవన్నీ మనం చేయాలి. అర్థమవుతుందా? నిజంగా యేసయ్య మన దేవుడేనా? ప్రశ్న వేసుకోవాలి. చాలామందికి మొదటి పాయింట్ చెప్పిన వాళ్ళ పిల్లలే వాళ్ళకి దేవుడు. రెండోది, వాళ్ళకి డబ్బే వాళ్ళ దైవం. కొంతమందికి ఎట్లా ఉన్నాడు? వాళ్ళ డబ్బే ఆస్తి ఏ ప్రాకమని నమ్మి దానిమే శాశ్వతమని, డబ్బే లోకమని, వాళ్ళకి మనీ అయ్యే వాళ్ళ దేవుడు, యేసయ్య కాదు. వాళ్ళు అంటారు పైకి యేసయ్య వాళ్ళ దేవుడు, లోపలికి డబ్బే వాళ్ళ దేవుడు. 3వ పాయింట్ వింటున్నారా? 3వ పాయింట్ ఏందో తెలుసా? వాళ్ళ డ్యూటీయే వాళ్ళ దేవుడు. కొంతమందికి వర్క్ ఈజ్, చెప్పండి, వర్క్ ఈజ్ వర్షిప్పా? దేవుడు వర్షిప్ కానీ జీసస్ దేవుని ఆరాధన చేయాలి, కానీ వర్కే వాళ్ళ దేవుడు అంట. కొంతమందికి డ్యూటీ ఆడికెళ్ళింది, బ్రదర్ పోయిన ఆదివారం రాలేదు చర్చికి అన్నావు అనుకో, అయ్యా డ్యూటీ పడిందండి అంటారు. డ్యూటీ పడితే దేవునికి డుంబా. చూసారా? అంటే కొన్ని సందర్భాల్లో నేను కూడా డ్యూటీ చేసిన. నేను చెప్తా మీకు ఇప్పుడు. నేను చేసిన డ్యూటీ అసలు మాకు సెలవు వేయరు. ఆదివారం లేదు, ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, వర్షం వచ్చడం లేదు, నేనంతరం 24 hours డ్యూటీ చేయాల్సిందే. అర్థమవుతుందా? పండగలు లేదు, పబ్బాలు లేవు. ఆయన ఒక కంపెనీలో నేను చేసినప్పుడు ఆయన ఓనర్ ఏమన్నాడంటే, సార్ ఈరోజు ఫెస్టివల్ కంటే, ఫెస్టివల్కి సిగ్గు లేదు, వస్తానే ఉంటుంది పోతానే ఉంటుంది అంటాడు. ఫెస్టివల్కి సిగ్గు లేదు బాబు, అది వస్తానే ఉంటుంది పోతానే ఉంటుంది, దాన్ని పట్టుకోవద్దు మనం అంటాడు. వారే అరే మనకి రెస్ట్ వద్దా? వద్దు, నువ్వు వచ్చేయాలి, నీకు కావాలంటే ఎక్స్ట్రా మనీ ఇస్తా, కానీ నువ్వు డుంబా కొట్టొద్దు అంటాడు. కావాలంటే సెలవు తీసుకో, కావాలంటే ఏం తీసుకో, లీవ్ తీసుకో, కానీ హాలిడేస్ ఉండవమ్మా, ఫెస్టివల్ లేదు, గిస్టివల్ లేదు, ఏం లేదు అంటాడు. వారే ఇది ఎక్కడ నాయన అనుకునేవాడిని. గమనించండి, కొంతమందికి డ్యూటీయే వారి దేవుడు. డ్యూటీని దేవుడినైనా పక్కన పెడతారు, డ్యూటీని పక్కన పెట్టరు. అసలు విషయం డ్యూటీ ఇచ్చిన దేవుడు కాదు, నీకు ఆరోగ్యం ఇస్తున్న దేవుడు కాదు,
నీకు ప్రమోషన్ ఇస్తుంది దేవుడు కాదు, నీకు డబ్బులు ఇంటి నిండా సరిపడని ఖర్చు ఇస్తుంది దేవుడు కాదు. మరి దేవుని పక్కన పెట్టి డ్యూటీ అంటావా? ఈ డ్యూటీ కాదు ఇంకో డ్యూటీ ఇస్తాడు, ఇంకో ప్రమోషన్ చేస్తాడు, ఇంకా వృద్ధి చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్ని చెప్పినా మీకు? ఎన్ని చెప్పానండి? ఒకటేంది పిల్లలే వాళ్ళ దేవుడు, 2 డబ్బే వారి దేవుడు, డ్యూటీయే వాళ్ళ దేవుడు, 4 ఏంటో తెలుసా? వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడు. ఏంటది? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, నేను ఉట్టిగా చెప్తలే. వారి కడిపే వారి దేవుడు. ఆడేడన్నా పెడుతున్నారంటే డ్యూటీ అన్నీ మనసిక నేను ఏది ఉండాలో ఏమైనా ఉంటా, కానీ తిండిలో ఏమైనా అస్సలు నేను ఉండాలి అంటాడు అంతే. అర్థమవుతుందా? బిర్యానీ అంత పని చేస్తుంది. మా గురువు గారు, నాకు ఆధ్యాత్మికంగా గురువు గారు హైదరాబాద్ వచ్చారు, గుడివాడ ప్రాంతం నుంచి. ఆయన్ని కలవటానికి వెళ్ళాను. వెళ్తే వారు మంచి స్పెషల్ వంటకాలతో, స్పెషల్ హైదరాబాద్ స్పెషల్ ఏంది ఫుడ్? దమ్కా బిర్యానీ. వాళ్ళు దమ్కా బిర్యానీ పెట్టిన బ్రదర్ తినండి. అరే నేను వెళ్ళాలయ్యా, నాకు వేరే పని ఉందని నేను వెళ్ళి చూసి అక్కడ ఏముంది చూసి అంత దమ్కా బిర్యానీ. పెద్ద చర్చ్ అది, దాదాపు 2000-3000 మంది పట్టే చర్చ్ అది. వాళ్ళు ఎట్లా వండుతారు? మనమే బిర్యానీ వండుతుంటే వాళ్ళు వండరా బిర్యానీ? అవునా కాదా? చాలామంది తిండి దగ్గరకు వచ్చేసరికి దేవుడిని మర్చిపోతారు. తిండి కోసం దేవుడిని ఎందుకు? అక్కడ దావతుందని చెప్పండి, ఇక్కడ ప్రార్థన ఉంది. దేనికి వెళ్తారు మీరు చెప్పండి? అక్కడ దావతుంది, ఇక్కడేమో ప్రార్థన ఉంది. దేనికి వెళ్ళాలి? అవునా? దావతులు ఈజ్ బెటర్. నేను చెప్తున్నా వినండి, ఉట్టి మాటలు కాదు, తర్వాత చెప్తాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిజంగా మీ గుండెల్లో ఉన్న దేవుడికి మీరు ఆ కారం ఉంటున్నారు లేదో ఒకసారి పరీక్ష చేస్తాను. లెట్ us చెక్ అవర్ సెల్ఫ్. కొంతమందికి ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత వాళ్ళ దేవుడు మారిపోయాడు, కొత్త దేవుడు వచ్చి కూర్చున్నాడు. ఆ కొత్త దేవుడు పేరేంటో తెలుసా? సెల్ ఫోన్. ఎడుంది అక్కడ ఉంది కాడికి. వాళ్ళకి దేవుడు సెల్ ఫోన్. ఒకప్పుడు టీవీ ఉండేది వాళ్ళ దేవుడు, టీవీ మారిపోయింది. ఇప్పుడు సెల్ ఫోనే వాళ్ళ దేవుడు. ఏది ఉన్నా లేకపోయినా, అన్నం లేకపోయినా బతుకుతాను కదా, సెల్ ఫోన్ లేకపోతే నేను బతకలేను. చూసినారా? అన్నమన్నా మీరు ఒక టీవీ ఉన్న కాలంలోనే ఆ పిల్లలంట, వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మని, అమ్మ ఆకలైతే అన్నం పెట్టమని బదులు టీవీ పెట్టంటున్నారంట. ఇది ఏందిరా నీ తలక, నీ మైండ్లో ఇంకా టీవీ ఉందా? అన్నం పెట్టి అన్నమాట దానికి బదులు టీవీ పెట్టమ్మా అంటున్నారంట. టీవీ పెట్టడం ఏంద్రా అంటే అదే అన్నం పెట్టి అంటున్నారంట. అంటే వాళ్ళ మైండ్ అంతా ఏముంది? టీవీతోనే నింపబడింది. ఇంతకీ మన దేవుడు ఎవరు? అర్థమవుతుందా? మీ దేవుడు ఎవరో మిమ్మల్ని చూసి గుర్తుపట్టవచ్చు. ఎట్లాగో చెప్పమంటారా? మీ జీవితాల్లో వేటికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, వేటికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు? మీకు గుండెల నుండి అసలు ఎవరుండారు? ఓపెన్ చేసి చూస్తే, మీ గుండెలు ఓపెన్ చేసి చూస్తే ఎవరుంటారు అసలు? ఎవరు? కొంతమందికి ఇంకోటి చెప్తా, పతియే ప్రత్యక్షత. వారేవా ఈయనక్కడి చూసారా? పతియే ప్రత్యక్ష దయ్యం. ఏం దయ్యం నాయన, చూసినారా? ఒకళ్ళకి వాళ్ళ భార్యే లోకం, ఇక మొత్తం ఆమె కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. ఆమె ఏం చెప్తుంది? గీత దాటితే గీత గీస్తే దాటడు. ఆమెకి ఆయనకెవరు? వాళ్ళ దేవుడు ఎవరు? ఆవిడే వాళ్ళ దేవుడు. ఆమె వెళ్తుంది రాజ్యం. అంటే నేను చెప్తున్నా ఇవన్నీ మా మనుషుల, క్రైస్తవుల గురించి, బయట వాళ్ళ గురించి కాదు. బయట వాళ్ళకి ఇంక వేరే దేవుళ్ళు ఉండరు వాళ్ళకి. ఇక్కడ మనం చర్చిలో ఉండే వాళ్ళకే మనం యేసుప్రభు దేవుడు అనుకుంటున్నాం, కానీ చాలా పట్టుకి మన దేవుళ్ళు ఎవరో నిజంగా మనం గ్రహించుకోవాలంటే, మీ దేవుడు ఎవరో మీరు తెలుసుకోవాలంటే ఇక ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. మీరు దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నారు? మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? మీరు దేనిని ఆధారం చేసుకుని నిర్ణయాలు చేసుకుంటున్నారు? అర్థమవుతుందా? నేను ఇది లేకపోతే నేను ఉండలేను అంటున్నట్టు, అదే మీ దేవుడు. మీ దేవుడు అయితే చెప్పమంటారా? నేను ఇది లేకపోతే నేను ఉండలేను,
ఇది లేకపోతే నేను ఉండలేను అన్నారో, ఎప్పుడు ఎవరైతే మీరు అంటారో అదే మీ దేవుడు. మీరు ఎప్పుడన్నా అన్నారా ఏసే లేకపోతే నేను ఉండలేదు? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అవునా? నిజంగా చెప్పండి, ఏం పాట పాడుతున్నారు? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి దాంట్లో. ఒక పొల్లు చేస్తామో లేదో మనం మొత్తం ఇప్పుడు పాడిన 2 వచనాలు మనం 2 లైన్లు పాడాము. ఆ 2 లైన్లు ఒక పొల్లు చేస్తామేమో మనం. నిజంగా ఆయన లేకుండా మనం ఉండగలుగుతున్నామా అనే భావన మనమే పరిశీలన చేసుకోవాలి. అసలు మీ గుండెల్లో దేవునికి ఉన్న స్థానం ఎంత? నాకున్నవన్నీ నీవే అని చెప్పగలుగుతామా నిజంగా? అసలు నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అవునా? బో 10 రూపాయలు కానికెత్తేనే పిడపడ అయిపోతుంది మన పానం. 100 రూపాయలు వేస్తే అయిపోయింది. ఇక ఒకసారి దేవుడు, ఒకసారి కాదులే, 2018, 19 ఆ టైంలో దేవుని పరిచర్య నిమిత్తం దరిదాపు చాలా ప్రాంతాల్లో ఆ కాలంలో తిరగవలసి వచ్చింది. దేవుడు మరి ఆయా దైవజనులు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. సాక్ష్యం చెప్తున్నా వినండి, సాక్ష్యం చెప్తాను. మీకు నేను చెప్పే వాక్యం మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. సాక్ష్యం ఏంటంటే ఇట్లాగ నేను ఆ 2018, 19 సంవత్సరాలు ఆ టైంలో దరిదాపు చాలా ప్రాంతాల్లోకి వాక్య పరిచర్య నిమిత్తం వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంలోనే దరిదాపు 1,15,000 రూపాయల పైనే స్పాన్సర్లకే అయిపోయినాయి. 1,15,000 రూపాయల పైనే. దేనికి? దేవుని యొక్క పని నిమిత్తమే వాడటం జరిగింది. నా కోసం కాదు, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఆయా దైవజనులకి ఒక్కొక్కరికి. అంటే ఇవన్నీ సాక్ష్యంగా చెప్తున్నాను. నిజంగా మనం దేవుని కొరకు ఎంత చేస్తున్నామో, నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇటు కాదు నేను చెప్పేది. నేను ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ మై టెస్టిమనీ. నేను ఎంతగా ఇప్పుడు ఒక వాక్యం చదువుదాం లేదు, చూడండి. 1 సమూయేలు గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. నీ ఇంటి వారును నా సన్నిధిని జరిగించుదురని అర్థమైందండి? ఇప్పుడు మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పుడు కనపరచబడాలి అంటే మీరేం చేయాలి? దేవుని కనపరచాలి. గణపరచటం అంటే అర్థం ఏంటో తెలుసా? గణపరచటం అంటే ఏంటంటే హానర్. ఇంగ్లీష్లో ఏమన్నారంటే హానర్. ఏంటది? గౌరవించటం. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఇది దేవుని ఆరాధించటంలో ఇది ఒక భాగం. అర్థమవుతుందండి? దేవుని ఆరాధనలో స్తుతి ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సంగీతం ఉంది.
ఆయనను గూర్చి మనల్ని మనం సజీవయాగంగా ఆయన ఎదుటి సాగిలపడి మొక్కటం. ఇక్కడ రాసిన మాట అదే, రండి మనం నమస్కారం చేయటం ఆరాధన. ఆయన సన్నిధిని మోకరించు, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద వర్షిప్. ఆయన సన్నిధిలో సాగిలపడి మొక్కటం ఆరాధన. ఘనపరచటం అనేది కూడా అలాంటిదే. ఘనపరచుట, దేవునిని ఘనపరచుట. ఇక్కడ అక్కడ చదవబడిన మా వాక్య భాగంలోనే ఏలి అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయనకిద్దరు పిల్లలు ఉన్నారు, ఆయనకిద్దరు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు గురించి, ఆ ఏలిని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమనంటే, నీవు చదవండి అంటే అంటుకోవాలి, నీవును నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా మనసుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది తృణీకరించువారు తృణీకారముందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఆ సందర్భం మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను, తెలియకపోతే షార్ట్కట్లో చెప్తాను వినండి. అక్కడ ఒక పాస్టర్ గారు, ఒక చర్చ్ పాస్టర్ గారు, ఆ చర్చిలో ఆయనకి ఇద్దరు కుమారులు, వాళ్ళు ఆ చర్చిలో ఎక్కువ పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిచయం చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చేస్తున్నారు, చర్చిలోనే పాపం చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే దేవుడు పైన దేవుడు చూశాడు. చూసి ఏమన్నాడంటే, ఓ ఏలి, ఏందబ్బా ఇది, ఏంది కథ అంతా ఏంది అంటే, ఆయన వాళ్ళని ఏం చేశాడు, వాళ్ళ కొడుకు కుమారులు ఏంటంటే, రే అట్లా చేయొద్దు నాన్న అంటాడు, బుజ్జి కన్నా అంటున్నాడు. ఆషామాజుకుందా, తమాషకుందా, నకరాలు చేస్తున్నావా అంటున్నాడు దేవుడు. అంటే అట్లా చెప్తుంటే గద్దిస్తే ఏమనంటే, నేను మిమ్మల్ని హానర్ చేద్దాం అనుకున్నా, మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడదామనుకున్నా, కానీ నీవు నీ పిల్లలు కలిసి నా సన్నిధిలో నాకు వ్యతిరేకంగా నన్ను పక్కకు తోసేసి నీ పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నీవు చేసిన ఈ పనిని బట్టి నీకు ఆ యాజకత్వం స్థాయి నుంచి నేను తీసివేయటం జరిగింది అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్న మాట అది. ఎందుకు ఇదంతా జరిగిందంటే, ఏలి ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. అతడు తన దేవునికి ప్రాధాన్యతను ఇవ్వాల్సిన వ్యక్తి. దేవుని ఆరాధించడం యందు, దేవుని సేవించడం యందు ఎవరినైనా సరే పక్కన పెట్టి ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడిని పక్కన పెట్టేసి మిగతా అన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాడు, అనగా వాళ్ళ కొడుకులకి. అది ఎప్పుడైతే జరిగిందో వెంటనే దేవుడు ఏం చేశాడంటే, డిస్మిస్ అన్నాడు, అంతే, గెట్ అవుట్ అన్నాడు, అంతే. ఆయన చనిపోయాడు, ఆయన పిల్లలు చనిపోయారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఘనపరచబడాలి, హానర్ చేయబడాలి అంటే మనం దేవుని హానర్ చేసే వాళ్ళం ఉండాలి. ఇప్పుడు ఆ ఏలి ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు అంటే, అదే ఫస్ట్ పాయింట్ మనం అనుకున్నది, అదే పాయింట్. వాళ్ళ పిల్లలే వాళ్ళ దేవుడు. ఆ పిల్లలతో ఆడుకుంటూ ఎంతసేపు అది కాదు వాళ్ళని మనం. ఆ పిల్లలు ఎవరో తెలుసా చెప్పండి? పిల్లలంటే సంతోషం లేని వాళ్ళు నాకు చాలా ముద్దు వస్తుంది. నేనేం చెప్తానంటే, పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు, వారిని చక్కగా మనం పెంచాలి, వారిని మంచి బాటలో నడిపించాలి. బాలుడు నడవలసిన త్రోవలో వారిని నడిపించాలి, కానీ వారు తప్పు చేసినప్పుడు ఖండించాలి. అర్థమవుతుందా? ఏం చేయింది అదే. ఏలి ఏం చేశాడు తెలుసా? సప్పుడు చేయకుండా ఉన్నాడు. అరే పాపం చేస్తున్నారా భయ్య అన్న కూడా, అయ్యా మీరు ఏంది పాపం చేస్తున్నారంటే ఏంది అన్నాడు, అంతే. వాళ్ళని ఖండించింది లేదు, బుద్ధి చెప్పింది లేదు. కారణం చేత వారు పాపులుగా అయిపోయారు. వాళ్ళు సమాజానికి హానికరంగా తయారైనప్పటికీ కూడా అతను ఏమీ చర్య తీసుకోలేని కారణం చేత దేవుడే చర్య తీసుకోవాల్సి వచ్చింది. అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంతకీ మనం దేవుని ఎలా గణపరచాలి అనే పాయింట్ మీరు గుర్తుపట్టాలని నేను కోరుచున్నాను.
మీరు ఎలా దేవుని గణపరుస్తున్నారు? గణపరచడం అంటే ఏంది? మన అనుదిన జీవితాల్లో దేవుని ఏ విధంగా మనం ఆయనకు తగినట్టుగా, మీకు గతంలో కూడా చెప్పాను, కొలసి రాసిన పత్రికలో పోయిన ఆదివారంలో జ్ఞానము, ఆయన చిత్తం తెలుసుకోవటం, వివేకం గురించి, ఆయన సత్కార్యాలు చేయటం, ఇవన్నీ చెప్పాను మీకు. చాలా సంగతులు విన్నాం. వాటన్నిటిలో మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఆయనను గణపరిచే వారు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మనలో బలహీనత లేక మానవు, ఎప్పుడో ఒక సందర్భంలో బలహీనంగా అవుతూ ఉంటాం, ఆత్మీయ విషయంలో కానీ, శారీరక విషయంలో కానీ, ఏదో ఒకటి విషయాల్లో. కానీ దేవుని గణపరచడం విషయంలో వెనకబడకూడదు మనం. అర్థమవుతుందా? మనము ఎప్పుడైతే దేవుని గణపరుస్తుంటామో అప్పుడు దేవుడు తప్పకుండా మనం గణపరుస్తాడు అని గుర్తుపెట్టుకోండి. మనం అర్హులు యోగ్యులు కానప్పటికి కూడా, మనము అర్హులు యోగ్యులు కానప్పటికి కూడా దేవుడు మనల్ని అర్హులుగాను యోగ్యులుగాను చేసే దేవుడు అయి ఉన్నాడు. దేనిని బట్టి అంటే ఆయనను మనం గణపరచుటను బట్టి అని అర్థం. అర్థమవుతుందా? ఆయనను మనం గణపరచుటను బట్టి. మనం ఎలాగో ఆయనను గణపరచాలంటే మొదటి పాయింట్ ఏంటంటే, మొదటిగా మనం ఆయన ఎలా గణపరచవచ్చు అంటే ఆయనను స్తుతించటమే ఆయనను గణపరచటం, ఆయనను ఆరాధించటమే ఆయనను గణపరచటం. ఇప్పుడు ఒకసారి ఒక ఊళ్ళో, అదే ఆ పాతకాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేయక మానవాళ్ళు కాదు, ఆరాధన చేసేవాళ్ళు. మనకులాగానే ఆరాధన చేసేవాళ్ళు. మనకులాగంటే వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళు వాళ్ళ దేశ ఆచార సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చేసేవాళ్ళు. చేస్తున్న సందర్భంలో వాళ్ళని చూశాడు ఒకసారి దేవుడు. చూసి ఏమన్నాడు తెలుసా? అరే బాబు, మీరు భలే ఆరాధన చేస్తున్నారే అని ఏమన్నాడు తెలుసా? మీరు పేదాలతో ఆరాధన చేస్తున్నారా నాయన, మీ హృదయం నాకు ఇదొక ఆరాధన, ఇది ఒక వెరైటీ ఆరాధన. ఈ ఆరాధన ఎలా ఉందంట? వాళ్ళు అన్నాడు, మీరు ఎలా ఆరాధన చేస్తున్నారంటే హృదయమేమో యేసయ్యకి సంబంధించింది కాదు, పేదాలు మాత్రం యేసయ్య యేసయ్య అంటున్నారంట. హృదయంలోనేమో వేరొకటి, పెదవులతోనేమో వేరొకటి. పెదవులతోనేమో ప్రభువా ప్రభువా ప్రభువా, ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రభువా 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 అంటారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అబ్బా ఎంత మంచి వాళ్ళు దొరికారా, రండి రండి అన్నాడా? ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యం ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని గణపరచడం అంటే ప్రభువా ప్రభువా అని కేకలు పెడతాం కాదు, స్తోత్రం స్తోత్రం అంటాం కాదు, నీ గుండెల్లోంచి రావాలి అది అని అర్థం. ఆరాధన, స్తోత్రము, స్తుతి, గానము, పాటలు పాడుతున్నారు కదా. ఒక పాట ఉంది, అదేం పాట అంటే ఇలాంటిది. ఇందాక పాడినా చూడండి, నీవు లేకుండా, ఇందాక మనం పాడింది అదేనా? అదే అద్భుతమైన పాట అది. క్షణమైన నేను నీవు లేకుండా నేనుండలేను, అది ఇందాక పాడినామా? నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఊహిస్తారా? ఏంటా పాట? నీవు నీ కృపలేని క్షణం, నీ దయలు నేను ఊహించలేనయ్యా అని ఎంత పాట. అబ్బా, అలాగుందుముగాక. హల్లెలూయా. అలాగూ మనం అందరం ఉందుముగాక. ఆయన కృప, ఆయన దయ లేని క్షణము మనం ఊహించకూడదు. ఎంత మంచి మాట అండి. అదేందో మాకేం అర్థం కావట్లేదు, ఏం చెప్తారు వాళ్ళు అట్టు చూస్తున్నారే తిన్నారు.
నువ్వేం చెప్తున్నావు మాకేం అర్థం కావట్లేదు అన్నట్టు ఉండకండి. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన కృప, ఆయన దయ లేకుండా మనం ఊహించలేనట్టుగా అంతగా దేవుడితో అతి సన్నిహితమైన క్లోజ్ రిలేషన్ విత్ గాడ్ అన్నట్టుగా మన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేనేం చెప్తలేదు, బైబిల్ ఉన్న మాటలే. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ సమయమున తండ్రినైనను చూచి ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? వాళ్ళు ఏం చెప్తున్నారంట, తల్లిదండ్రుల్ని గణపరచమని లేఖనం చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు, దేవార్పితం అన్నారంట. దీంట్లో దేవుని కనపరచడం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అన్నీ మీకు చెప్తాను ఒక్కొక్క పాయింట్. ఫస్ట్, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం ఏం చేయాలని లేఖనం చెప్తుందంటే, మనం వారిని ఘనపరచాలి అని ఉంది. అది ఉందా లేదా అక్కడ? మీ తల్లిదండ్రులను ఏం చేయాలి, మీరు ఘనపరచాలి అని ఉంది. మనము రెక్కలు రావటమే ఆలస్యం, ఇక ఎగిరిపోవటానికి ఉంటాం, కానీ మనల్ని కన్న తల్లిదండ్రులకి ఆలన పాలన. ఇదిగో పెద్దమ్మ ఉంది ఇక్కడ, పెద్దమ్మ గారు, సంపూర్ణమ్మ గారు కదా, సంపూర్ణమ్మ గారు తల్లిగారు ఎంత ఇప్పుడు చూడ ఎంత సంతోషంగా ఉంది. ఎందుకు? పిల్లల దగ్గర ఉంటే ఎంత సంతోషమో అర్థమవుతుందా? వారిని మనం ఘనపరచాలి. తల్లిదండ్రులైన వారిని దేవుడు పెట్టి నియమిది. మనము సొసైటీలో, సమాజంలో ఉంటున్నాం, కానీ మన తల్లిదండ్రులను మనం ఘనపరచకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే, లోకంలో వాళ్ళు కాదు, క్రైస్తవులే. ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లో జాయ్ చెరిన్ అనే సిస్టర్ గారు, మంచి దైవజనురాలు, అప్పుడప్పుడు వాక్యాలు మనం వింటూ ఉంటాం కదా, ఆమె ఒకసారి ఏం చేసింది, డ్యూటీకి వెళ్తుంది. ఆమె డ్యూటీ చేసేది, అంతకుముందు బ్యాంకులో జాబ్ చేసేది. బ్యాంకులో జాబ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆమె బ్యాంకు టైం వెళ్ళబోటానికి రెడీ అయింది. 10 గంటలకల్లా బ్యాంకులో వెళ్ళిపోవాలి. వాళ్ళ అమ్మ ఇంతలోకి వాళ్ళ అమ్మ వచ్చిందంట, జాయ్, ఆ పేరు జాయ్ చెరియన్. ఆ జాయ్ చెరియన్ గారిని ఏమందంటే, వాళ్ళ అమ్మ వచ్చి జాయ్ జాయ్ అంటుందంట. ఏంటి చెప్పు, తొందరగా నాకు టైం అవుతుంది అంటుందంట. ఆమె ఏం లేదు, నాకు వస్తా మటన్ సూపు తీసుకురా అందంట. ఏం కావాలంట ఆమెకి? వాళ్ళమ్మ అడుగుతుంది. వాళ్ళమ్మ జాయ్ చెరిన్ గారిని అడుగుతుంది, జాయ్ నువ్వు మటన్ సూపు తీసుకురా అందంట. నీకేమైనా తలకాయ ఉందా లేదా? డ్యూటీకి వెళ్తాడు, నాకు కనబడతలేదా? టైం అయిపోతుంది, నేను రెడీ అవుతున్నా, ఇప్పుడు మటన్ సూప్ అంటావా అని చెప్పేసి ఆమె రెడీ అయ్యి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇంతలోకి ఈ ఆటో ఎక్కింది. ఆటోలో బర్రని పోతా ఉంది. ఈ ఆటో ముందు ఇంకో ఆటో పోతుంది. ఈ ఆటో ఇళ్ళలో ఇంకో ఆటో ముందు పోతుందంట. ఆ ఆటో పోతుంటే ఆ ఆటో వెనకాల ఒక వాక్యం రాస్తుందంట. ఏ వాక్యం తెలుసా? తల్లి దీవెన. ఏం దీవెన? తల్లి దీవెన అని కనబడిందంట. ఆ వాక్యంతో ఏమితో దేవుడు మాట్లాడుతున్నాడట. ఆ వాక్యం ద్వారా ఈ జాయ్ చెరిన్ గారితో మాట్లాడంగానే గుండెలు హాల్ట్ అయిపోయిందంట. నేను మా అమ్మని ఇదిలించి హట్ అని చెప్పేసి వచ్చిన, నాకు దేవుడు ఈ వాక్యం, ఆటో మీద వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇమీడియట్లుగా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆ రోజు లీవ్ లెటర్ పెట్టేసి అక్కడి నుంచి డైరెక్ట్గా మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొని ఇంటికి వెళ్ళి మటన్ సూప్ చేసి పెట్టిందంట. అర్థమైందా? జెసికా కమ్ హియర్, ఇది వచ్చాయి. మటన్ సూప్ పెట్టంగానే వాళ్ళ అమ్మందంట, జాయ్
గాడ్ బ్లెస్ యూ అన్నట్టు. చూసారా ఎంత ఇప్పుడు నా బిడ్డ నాకు చేసిందనం కానీ ఎంత సంతోషం ఉంటుంది. దూరం ఉన్న ఒకే కొంతమంది మనమందరం నేను కూడా దూరం సిటీలోకి వచ్చేసాను. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? విలేజ్లో ఉంటారు. వాళ్ళు మీకోసం ఏం చేస్తారు తెలుసా? 100 కళ్ళు వేసుకుని చూస్తాం. మీరు ఎప్పుడు వస్తే వాళ్ళ గుడ్డెలు పండగే వాళ్ళకి. పండగ దీపావళి పండుగ, మా వాళ్ళకి ఈ పండగ క్రిస్మస్ పండుగలు రానక్కర్లేదు. మీరు వెళ్తే వాళ్ళకి పండగే. అవునా కాదా చెప్పండి? బిడ్డ వస్తుంది, కుమారుడు వస్తున్నాడు, కోడలు వస్తుంది, అల్లుడు వస్తున్నాడు అంటే వాళ్ళకి పండగ కాక మరి ఏంటండి? అవునా కాదా? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషంతో ఎదురు చూస్తారు. అది వాళ్ళకి పండగే. అయితే మీరు వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి పోయినప్పటికి కూడా ఫోన్లో కనీసం కొన్నిసార్లు వెళ్ళటానికి వీలు పడదు. ఫోన్లో ఏం చేయాలి కనీసం అమ్మా అన్నం తిన్నావా, ఏం కూర చేసుకున్నారు అని అడగండి. ఎంత సంతోషం. ₹1,00,00,000 ఇచ్చినా కూడా అంత సంతోషం ఆమె రాదు. మీరు వెళ్ళి ₹1,00,00,000 చదివిపెట్టి అమ్మ ₹1,00,00,000 ఆమె చేసుకుంటుందండి. నాకు అర్థం కాదు, చెప్తున్నా ఒక మాట. ₹1,00,00,000 ఆమె చేసుకుంటుందా? ఆమెకు కావాల్సింది ప్రేమ, ఆదరణ, ఆప్యాయత. మీరు ఆ తల్లిదండ్రుల పక్షాన్ని చూపించే ఆ ప్రేమ ఏదైతే ఉందో దానికోసమే వారు బ్రతుకుతారు. మీరు పెట్టే బిర్యానీ 2 ముక్కలు కూడా తినరు. అవునా? మీరు తీసుకెళ్ళి బిర్యానీ పొట్లని తీసుకెళ్ళి ఇచ్చిన ఇదేందయ్యా అంటే బిర్యానీ 2 ముద్దలు తినగా నా పని అయిపోతుంది. బిర్యానీ కోసం కాదు, మీ ప్రేమ ఆప్యాయతలు వాళ్ళకి కావాలి. అక్కడ ఏమని రాస్తుందంటే తల్లిదండ్రులను కనపరచండిరా బాబు అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన వృత్తి లేకపోతే వాళ్ళు పంపించాల్సిన నెల పంపించాల్సిన డబ్బులు అవి కూడా మీ చర్చిలో కానికేసేస్తున్నాం అంటున్నారంట. వాళ్ళు వేయరు. వాళ్ళు ఏమంటున్నారు? దేవార్పితం అన్నారంట. అరేవా, మరి వాళ్ళ బతికేదెట్టరు బాయ్? వాళ్ళు బతికేదెట్ట? నువ్వే కదా, నీ బాధ్యత కదా. వాళ్ళు బతికేదెట్ట అంటే వాళ్ళు అన్నారంట దేవార్పితం అన్నారట. అప్పుడు యేసయ్య వాళ్ళకి లెఫ్ట్ రైట్ అన్నట్టుగా వాళ్ళకి క్లాస్ ఇస్తాడు. ఇదేంది మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పేసి దేవుడు గద్దిస్తాడు. అలాగే మరొక విషయం కూడా చెప్తాను. లేఖనంలో ఒక చోట ఏముందంటే బలహీన ఘటమని మీ భార్యలను మీరేం చేయండి? సన్మానం చేయాలంట. ఏం చేయాలి? ఎవరు? భర్త భార్యను శాల్వేసి దండేసి బొక్కే ఇచ్చి సన్మానం చేయాలంట. అంటే లేఖనం రాసిన మాట. మనకంటే సన్మానం ఎన్ని గుర్తుకొస్తాయి కాబట్టి చెప్తున్నా. సన్మానం కనువంటే మీకు ఏం గుర్తుకొస్తాయి, ఏం కనబడతాయి? శాల్వా, దండ, వీలైతే దండ, వీలైతే బొక్కే. అయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే దేవుని వాక్యము, మీరు నా భార్యను సన్మానించండి అంటే వారిని హానర్ చేయండి అని ఉంటుంది అనమాట లేఖనం. వారిని ఏం చేయాలి? హానర్ చేయాలి. భర్త భార్యని చేయటం అని ఉంది. భార్య కూడా ఏం చేయాలి తెలుసా? భర్తను హానర్ చేయాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను, ఎందుకంటే వైఫ్ హస్బెండ్ సందర్భంలోనే 3 పాయింట్లు పాటించాలి. అది చెప్పాలి మన హృదయంలో. ఒకవేళ మీరు పైకి చెప్పకపోయినా ఆ భావంతోనే ఉండాలి. 3 పాయింట్లు చెప్తానండి. ఏంటో తెలుసా? ఫస్ట్ పాయింట్ సారీ. ఏంటది? మీ భర్తకు కానీ మీ భార్యకి కానీ ఏం చేయాలి? సారీ అని చెప్పాలి. ఒకటి. రెండోది ఏంటి? థ్యాంక్స్. రెండోది ఏంటి? థ్యాంక్స్. ఏంది కొత్త కనిపిస్తున్నాయి మీకు? మీ మనసులో అట్లా ఉండాలండి. మీ భర్త ఎలా, మీ భార్య ఎలా మీరు ఎలా ఉండాలి? సారీ అని చెప్పే హృదయం మీకు ఉండాలి. థ్యాంక్స్ అని చెప్పే వాళ్ళు ఉండాలి. ఇంకా ఇంకోటి ఏంది? మీరు ఎప్పుడు చెప్తలేరా? మన అందరి జీవితాల భార్య భర్తల పట్ల కలిగి ఉండే భావన, ఈ విధానాలు మనం. ఇంకోటి ఏంటంటే తెలుసా? ప్లీజ్. ఏంటది? ప్లీజ్ అబ్బా ప్లీజ్ అంటారు చూడు. ఆ ప్లీజ్ వాడాలి. ప్లీజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? దయచేసి. ఏమండి, దయచేసి మీరు ఈ పనిని నాకు సహకరిస్తారని నేను నమ్ముతున్నాను అనండి. వాళ్ళ గుండె చెరువైపోతుంది. అర్థమైంది? ప్లీజ్లో చాలా మహత్యం ఉంది. సారీలో చాలా గొప్పతనం ఉంది.
థ్యాంక్స్లో అసలు ఇంక తిరిగే లేదు. అలా చెప్పి చూడండి, చెప్పకపోయినా ఆ భావాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి. దానంతటి కలిపి ఏమంటారంటే ఘనపరచుట అని అంటారు. అర్థమవుతుందా మీకు? మీరు ఒకరినొకరు ఘనపరుచుకునే వారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు అంటే పిల్లలు తల్లిదండ్రులను గణపరచాలి, భార్య భర్తను గణపరచాలి, భర్త భార్యను గణపరచాలి. ఆ విధంగా ఇంకోటి, ఈ భార్య భర్తల పక్కన ఒకళ్ళు తోడుగానే ఉంటారు. వాళ్ళు ఎవరంటే అత్త మామలు. ఎవరాళ్ళు? అత్త మామలు ఉంటారు కదా. అంటే అత్త కోడలు ఒక రిలేషన్ ఉంది. ఏం చేయాలి? అత్తను ఏం చేయాలి? కోడలు ఏం చేయాలి? చెప్పండి. ఏం చేద్దా? నరకం చూపించాలా? చాలామంది లోకల్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. ఒక ఊరిలో ఒక అత్త కోడలు ఉన్నారంట. మీరు అందరూ ఉన్నారుగా, మీకు అత్తలు మామలు ఉంటారుగా. కోడలు అంటుందంట, మా అత్తమ్మ కాదు నాకు మమ్మీ అంటుందంట. మమ్మీ ఏంది? మమ్మీ అత్తమ్మ కదా అంటే, నాకు అత్తమ్మ కాదు, ఈమె నా మమ్మీ, అంతా చూసుకుంటుంది అని చెప్పి అంటుందంట. ఆ అత్తమ్మ అంటుందంట, ఈమె నాకు కోడలు కాదు, ఈమె నా కూతురు అంటుందంట. అరే ఎంత ప్రేమగా వాళ్ళు ఉంటున్నారని. కానీ అవి చెప్పుకోవటానికి వినటానికి బాగుంటాయి, కానీ అసలు రూపం మీ అంతరంగం ఏముందో, మీ అత్త పట్ల మీరు నడుచుకోవాల్సిన బాధ్యత. మనం లేఖనాన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, వీ షుడ్ హానర్ ద పీపుల్. మీ ఎవరైతే మీకు పెద్దగా ఉన్నారో వారిని మనం గౌరవించాలి, హానర్ చేయాలి. అత్తలుగా ఉన్న వారిని గౌరవించాలి. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, వీ షుడ్ హానర్ దెమ్. ఇవి నేర్చుకోవాలి. యేసు ప్రభు దేవుడు అంటే ఎవరు మన మాట ఈనరు, నమ్మరు. వీ షుడ్ హానర్ దెమ్. వెన్ ఎవర్ యూ హానర్ యువర్ రిలేషన్, అప్పుడే మీ దేవుడు ఎవరు అమ్మా అని వాళ్ళు అడిగేటట్టుకు మనం భక్తి ఉండాలి. కానీ మీ దేవుడు ఏసైనా మీరేం తిట్టున్నారు అన్నట్టుకు మనం ఉండకూడదు. అర్థమవుతుందా? నేను చెప్పే మాట్లాడిన సంభాషణ అర్థమవుతుందా? మీరు జీవించే జీవితాలను బట్టి అసలు ఎవరమ్మా, మీరు ఏ దేవుని నమ్ముతున్నారు అన్నట్టుగా ఉండాలి. అంటే ఇంత భక్తిగా ఉన్నారే, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు అనేటట్టుగా ఉండాలి. కానీ ఇలా అన్నట్టుగా ఉండకూడదు అని మనం గ్రహించాలి. కనుక వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, వీ షుడ్ హానర్ దెమ్. మన భర్తను విషయంలో ఒక మాట చెప్తేనండి, భర్తల విషయంలో భార్యలకి చాలా కొంచెం ఆయాసం ఉంటుంది కదా. ఉంటుందా? న్యాచురల్, అది ఆయాసం ఉంటుంది. ఎందుకు ఆయాసం అంటే, నేను చేసుకున్నాక నా పని అయిపోయింది, నా జీవితం ముగిసిపోయిందంట. ఏం కాదు, గమనించండి. భర్త అని ఆయన్ని ఎప్పుడు ఏమనుకోవాలో తెలుసా? దేవుడిచ్చిన భర్త అని గుర్తుపట్టండి. మీరు ఎవరు? మీరు కట్టుకున్న ఆయన్ని ఎవరో తెలుసా? ఆయన దేవుడు మీకు ఇచ్చిన భర్త అని గుర్తుపెట్టుకోండి. నీకు ఒకేళ నువ్వు చెప్పిన మాట ఓకే చేసినా చేయకపోయినా, నువ్వు అడిగిన వాటి ఇచ్చినా ఈగిపోయినా, ఏదేమైనా సరే ఆయన నీకు దేవుడిచ్చిన భర్త అని గ్రహించాలి. అయితే మరి కలిసి ఉండేదట్ట, నువ్వు అన్నీ బాగా చెప్తున్నావు, ఏదో మరి కూర్చొని అన్నీ చెప్తున్నావు అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. నేనేం చెప్తున్నానో తెలుసా? అసలు కీ అంతా మీ దగ్గర ఉంది. కీ అంటే తాళం చెవి మీ దగ్గర ఉంది. మీ భర్తను ఎట్లా రాబట్టుకోవాలి లేఖనం స్పష్టంగా రాసి ఉంది. కానీ నేను మళ్ళీ వేరే రిఫరెన్స్ తీసి చెప్పాలా మీకు? వాక్యం లేకుండానే స్త్రీలు తమ భర్తలను ఏం చేయొచ్చు అంట? ఆ వాక్యం చదవాలా? చదువమ్మా, జీవమని చదువు. ఏం లేకుండా అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ఏం ప్రవర్తన, అది చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. చూడండి ఎంత మంచిగా రాసిందో లేఖనం. మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా చూచి ఏం లేకుండానే, వామ్మో, వాక్యమే ప్రధానం కదా. లేఖనమే చెప్తుంది ఏమని? వాక్యం లేకుండానే ఏమవుతారంట వాళ్ళు? తమ భర్తలను నడవడి వలన
ఎక్కడుందో చూడు, కీ మీ దగ్గర ఉందా లేదా? వాక్యం బైబిల్లో లేదు. ఏం కీ అంతా ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే ఉంది. మీ కుటుంబాన్ని కట్టుకోవాల్సింది మీరే. మీ భర్తను మీ అనుగుణంగా మీరు కలిసి చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకటి మీరు ఎప్పుడైనా ఒక ఫార్ములా చెప్తాను చూడండి. మనం హెచ్చించబడాలి, మనం గణపరచబడాలి అనేది ఎప్పుడైతే మీరు కోరుకుంటే మీరు ఒకటి చేయాలి. మీరు యూ షుడ్ హంబుల్ ఆల్వేస్ యూ షుడ్ హంబుల్. అక్కడ ఫోటో ఇంకా చూడండి, అందరూ వెనకాల ఒక ఫోటో ఉంది అక్కడ వెనకాల చూడండి. చూసారా ఏముంది ఆ ఫోటో? ఏం రాస్తుంది అక్కడ? యేసుప్రభువు వారు 12 మంది శిష్యులు కనబడుతున్నారు అక్కడ. యేసుప్రభువు వారు ఏం చేస్తున్నాడు? యేసుప్రభు కాలు పట్టుకున్నారు ఆ 12 మంది కలిసి. యేసుప్రభు వాళ్ళ పాదాలు పట్టుకున్నాడు. వామ్మో, ఆయన ఎవరో తెలుసా? మనం దేవుడు అనుకుంటున్నామే, ఆయనే యేసుప్రభు వారు. ఆ యేసుప్రభు అయిన సర్వసృష్టికర్త అయిన దేవుడు మట్టితో తయారు చేయబడిన మనుషుల యొక్క పాదాలను నమస్కరిస్తేనే మనం జరుగు అంటాం. పాదాలను నమస్కరించడం కాదు, కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకోవడం కాదు, కాళ్ళని కడుగుతున్నాడు. ఆయనే అంత చేస్తే మనం ఎంత తగ్గించుకోవాలండి? భార్యలైన వారు భర్తల విషయంలో తగ్గించుకోవాలి. భర్తల నిమిత్తం, దేవుని నిమిత్తం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మీరు హంబుల్గా ఎప్పుడైతే ఉంటారో మీ భర్త అంతగా మీకు లోబడిపోతాడు. దేవుడు కూడా అంతే. ఎంతగా మీరు తగ్గించబడతారో అంతగా హెచ్చించబడతారు. తను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. ఆ ఫార్ములా మీరు అప్లై చేసుకోండి. నేను కూడా అప్లై చేసుకుంటున్నా, మీరు అప్లై చేసుకోవాలి. మనం హెచ్చించబడాలా? మనం ఉన్నత స్థాయిలో ఉండాలా? మీ ఆయన ఊకొచ్చి గొడవ చేస్తున్నాడా? లేకపోతే ఇంకా వేరే బలహీనతలతో ఉండి మిమ్మల్ని అసలు ప్రాణం తీస్తున్నాడా? కీ మీ దగ్గరే ఉంది. మీ నడవడి ద్వారా మీ భర్తలను రాబట్టుకోవచ్చు. యూ షుడ్ హానర్ దెమ్. వాళ్ళని మీరు గౌరవించాలి, వారిని ఘనపరచాలి, వారిని అన్ని విషయాల్లో యోగ్యమైన వాళ్ళకి ఎంచాలి. వాళ్ళకి బలహీనత లేకుండా, ఇప్పుడు లోకంలో బలహీనత లేని వాళ్ళు ఎవరు చేయండి? ఒకరు చూపించండి. పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు ఒకరిని తీసుకొని చూపించండి నాకు. ఎవరు ఉండరు. మనం అందరం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం, పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా తీర్చబడుతూ ఉన్నాం. అనేకమైన బలహీనతలు ఉంటాయి. అన్నిటిలో కూడా మనం దేవునికి గణపరిచే వరంగా, ప్రాధాన్యతనిచ్చే వరంగా ఒకరినొకరు ఆ 3 ఏంటో చెప్పండి. మీరు ఎక్కడున్నారో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. 3 ఏం చెప్పినా చెప్పండి. సారీ, థ్యాంక్స్, ప్లీజ్. అవన్నీ మాకు అవసరం లేదండి అనుకున్నారు. మీరు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. సో వాటిలో ఎంతో మన జీవితానికి కావాల్సిన విషయాలన్నీ ఉన్నాయి. చివరిగా 2 మాటలు చెప్తే గమనించండి. సామెతల గ్రంథం బైబిల్ ఇస్తారు నాకు సమయం లేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నా. సామెతల గ్రంథం 3:9 చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. చదవండి. నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, కానుకలన్నీ కొత్త ద్రాక్షారసం పైకి పొరలి ఆరును. అయిపోయిందండి. అది విన్నారా? అందరు వింటున్నారా? కీర్తన గ్రంథం 100వ కీర్తన 100వ కీర్తన 4వ వచనం కూడా చదవండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి.
ఇక్కడ ఈ లేఖనంలో మనం ఏం గ్రహిస్తున్నామంటే, దేవుని మీద నీకు ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమ ఉందో, దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో అనేది నీ మాటల్లో తెలిసిపోతుంది, నీ చేతల్లో తెలిసిపోతుంది, నీవు చేసే పనులన్నిటిలో అర్థమైపోతుంది. ఇక్కడ లేఖనంలో ఏం చెప్తుందంటే, నీ రాబడిలో దేవునికి భాగమిచ్చి ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో అప్పుడు ఏమవుతుందంట, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అని లేఖనం చెప్తుంది. ద్రాక్షారసము పొరిలి పారును అని చెప్తా ఉంది. ఈ అద్భుతమైన మాట మీరు గమనించాలి. దేవుని కొరకు ఇప్పుడు నేను మాట చెప్తాను. దేవుని కొరకు నేనైనా మీరైనా ఏమైనా చేసినట్టుగా జ్ఞాపకాలు ఉన్నాయా? ఈ మాట అందరు జాగ్రత్త వినండి. దేవుడు చెప్తున్న మాట, ఇది చెప్పిస్తున్న మాట. నేను ధైర్యంగా యేసయ్య చూడండి ఎంత చక్కగా వారి పాదాలు పట్టుకుని కడిగి ఎంత చేస్తున్నాడే, ఎంత హంబుల్నెస్ కలిగి ఉన్నాడే. మన జీవితంలో దేవుని కొరకు నేను ఈ కార్యములు చేయటం ద్వారా నేను దేవుని ఘనపరుస్తున్నాననేది ఏదైనా సంఘటనలు ఉన్నాయా అంటే మీకు అర్థం కాలేదేమో. మీ హృదయంలో దేవునికి ఇదిగో నేను స్థానం ఉంది నాకు. నేను ముందు ఫస్ట్ వేసిన ప్రశ్న ఏంటంటే, మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు అంటే మీ మాటలు, మీ చేతలు, మీరు చేసే అలవాట్లు, మీ పద్ధతులే చెప్తే మీ దేవుడు ఎవరో. స్టార్టింగ్లోనే చెప్పాను, చాలామందికి వారి డబ్బే వారి దేవుడు, వారి పిల్లలే వారి దేవుడు, వారి యొక్క ఇంకేంటది వారి డ్యూటీయే వారి దేవుడు. 6 పైన విషయాలు మనం విన్నాం. ఇంకా వారి కడిపే వారి దేవుడు, ఇంకా చెప్పండి, వారి భార్య వారి దేవుడు, వారి పత్నియే వారి దేవుడు, పతియే ప్రత్యక్ష దైవం. ఇవన్నీ చెప్పుకొని అసలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు లోకంలో ఉండే వాళ్ళు కనుకో వాళ్ళ విగ్రహాలే వాళ్ళ దేవుళ్ళు. అర్థమవుతుందా? లోకంలో ఉన్న వాళ్ళకి ఏంటి, వాళ్ళ యొక్క విగ్రహాలే వాళ్ళ దేవుళ్ళు. వాళ్ళు చేతులతో తయారు చేసుకున్న బొమ్మలే వారి దేవుళ్ళు. రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు మన క్రైస్తవులు ఉంటూ కూడా మన హృదయంలో మేము యేసు ప్రభు బిడ్డలు అంటారు, క్రైస్తవులు అంటారు, విశ్వాసులు అంటారు, ఇంకా చాలా చాలా చెప్తారు. వాళ్ళ హృదయంలో అన్ని విగ్రహాలే, అంటే వేరొక దేవుడు ఉంటారు వాళ్ళలో. అలాగా మనం ఉండకూడదు. నిజంగా మనం దేవుని బిడ్డలమైనట్లయితే ఆయన కొరకు నువ్వు ఏదైనా చేసినావా, ఒక్క కార్యం దేవుని కొరకు నేను చేశాను అనే ధైర్యం మీకు ఉందా? అదే మనం గ్రహించుకోవాలి. సంఘములో మీరు వస్తున్నారు, సమాజంగా మీరు వస్తున్నారు, సమాజంలో సంఘములో నేను దేవుని కొరకు ఈ కార్యం చేయటం బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను అనే భావన మీ ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను చెప్తున్నా కదా, డబ్బులు ఇటుము దేవుడు కోరడు. గమనించండి, డబ్బులే ఆయన బ్యాంకులు వేసుకుంటాడా? మరి ఎందుకు ఇవ్వాలండి? బలులు అర్పించేవాళ్ళు కదా, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు బలులు అర్పించేవాళ్ళు కదా, బలులు అర్పించేవాళ్ళు కదా. ఆ బలులను ఆయన తింటాడా? మరి ఎందుకు ఇమ్మంటాడు? వాళ్ళే తింటారు, అవి కోసుకొని వాళ్ళే వేస్తారు. మరి డబ్బులు ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి భూమి మీద గొప్పవాడు కావాలంటే మూల సూత్రం చెప్తున్నా, మీరు నన్ను గణపరచండి అప్పుడు మీరు గణపరచబడతారు. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు హెచ్చించబడతారు. ఇదే ఫార్ములా. ఇది భక్తి అంటే. భక్తి అంటే ఇది. దేవునికి నువ్వు ఎంతగా నీ హృదయపూర్వకంగా కానుక ఇస్తున్నావో చూసారా? నువ్వు 10 రూపాయలు ఎత్తున్నావా, 100 రూపాయలు ఎత్తున్నావా, 1,00,000 రూపాయలు ఎత్తున్నావా కాదు. అర్థమవుతుందా? నువ్వు ఇది దేవుని కొరకు నేను నా హృదయపూర్వకంగా అర్పిస్తున్న కానుకను మీరు ఇవ్వగలిగితే దాని ద్వారా అద్భుతమైన దీవెన ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. హృదయపూర్వకంగా మీరు ఇవ్వండి. దాని వలన దేవుడు అద్భుతంగా మీ జీవితాలను, మీ పిల్లల తరం వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. దానిలో ఆశీర్వాదం ఉంది, దానిలో దీవెన ఉంది. దేవుని కొరకు నువ్వు స్వార్థ చెప్పు, ఒక సాక్షిగా జీవించు, సాక్ష్యం చెప్పు, దేవుని పరిచయం చేయి, కానుకలేవు. లేకపోతే ఇంకొక ఈ పట్టాలు ఉన్నాయి కదా, ఈ పట్టాలే తీయండి. చర్చ అయిపోయిన తర్వాత ఎవరు దానిలో వెళ్ళిపోతారు కదా, మామూలుగా ప్రార్థన చేసుకుంటారు, ఎవరు ఆడావిడ వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఈ పట్టాలు ఎవరైనా తీశారనుకోండి, చెప్తున్నా ఊరికే, పట్టాలు వేసి మనమే కదా కూర్చుంది అని మీరు ఎవరైనా పట్టాలు తీశారనుకో, ఆ దీవెన తప్పనిసరిగా ఉంటుంది మీకు. ఇదేంటి మమ్మల్ని పట్టాలు తీయాలని చెప్పి చెప్తున్నాడు అనుకుంటారు మీరు. కాదు, ఉదాహరణకి చెప్తున్నా.
మీరు దేవుని మందిరంలో ఏ పని చేసినా కూడా, మీరు పాటలు పాడినా, వాద్యాలు వాయించినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, వాక్యాన్ని చదివినా, ఇవన్నీ దేవుని కనపరిచే సంగతులే. కానీ నాకేం సంబంధం లేదని వచ్చిపోతుంటే గనక మీకు ఏం దీవెన రాదు అని అర్థం. మీరు యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద గాడ్స్ వర్క్. యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ గాడ్స్ వర్క్. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులు కావాలని నేను కోరి చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే పాలుభాగస్తులు అవుతారో మీరు దీవించబడతారు. మీరు డబ్బులు ఇస్తారో, వాక్యం చెప్తారో, ప్రార్థన చేస్తారో అనగా మీకేముందో అక్కడ నేను ఉదాహరణకి అది చూపించిన అంతే. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి యెషయా గ్రంథము ఒక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు, ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల దేశం యొక్క ఉన్నత స్థలముల మీద అబ్బోబోబోబో నేను నిన్ను ఎక్కించేదను. తర్వాత చదవమ్మా. యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థమవుతుందా? దేవుని ఘనపరచటం అంటే ఆయన సన్నిధిలో కనబడటమే. ఆయన సన్నిధిలో అంటే మీకు ఇక మా ప్రభాకర్ ఉన్నాడు, ప్రభాకర్ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చినాను. మీరు ఎప్పుడైనా చూసినారా? ఎందుకు ఇచ్చాను ఆయనకి గిఫ్ట్ తీసుకున్నా కదా, ప్రభాకర్ తీసుకున్నావు కదా. అదిగో ఎందుకు, ఆయన అందరికంటే ఫస్ట్ వస్తాడు. ఎంత కనపరుస్తున్నాడండి, ఆయన చేతన ఎందుకు చేస్తున్నాడు. వచ్చి సాష్టాంగ పడతాడు తెలుసా మీకు? సాష్టాంగ నమస్కారం చేసిందంటే అప్పుడు కూర్చుంటాడు ఆయన. ఎంత కనపరుస్తున్నాడు. అట్లాంటి వాళ్ళు చూస్తే నాకే ముచ్చటేస్తుంటే మరి దేవునికి ఎట్లా అనిపించాలి? ఫస్ట్ దేవుని సన్ని ఆయనకు ఈ రోజులో వచ్చి ఫోన్ చేసి, మన 10 దానికి టైం యాక్చువల్గా అక్కడ బోర్డు మీద ఉంటుంది. ఇక్కడికి వచ్చేదానికి 11 కూడా రావట్లేదు ఎవరు. సరే 11కి రావట్లేదు, 11 కొంచెం దాటిద్దామన్నాగా వచ్చేదట్లేరు. దీని అంతటిని ఏమని అనొచ్చు అంటే, మనము దేవునికి ఇచ్చే గౌరవం ఎంత అని ప్రశ్న వేసుకోవాలనేది. ఇక ప్రభాకర్కి గిఫ్ట్ ఇచ్చినట్టు మీరందరూ గిఫ్ట్లు తీసుకోవాలని నా కోరిక. హల్లెలూయా. మరి మీకు గిఫ్ట్లు కావాలా? రండి, ప్రభాకర్కి వచ్చినట్టుగా ఫస్ట్ రావాలి. మీకు గిఫ్ట్లు కావాలా? ఘనత కావాలా? దేవుడు మిమ్మల్ని హెచ్చించాలా? రండి, పొద్దుగాల రండి. పొద్దుగాల అంటే టైంకి సమయానికి రండి. మరి మా ఇల్లు, మా గిన్నెలు, మా అన్నము, మా కూర, మా ఆయన, మా పిల్లలు ఇవన్నీ ఏంటి, అవన్నీ ఏం కావాలయ్యా అని అంటారా? నాకు తెలియదు అది. అవన్నీ మీరు దేవుడికి అప్పగించుకోండి. అవన్నీ ఏం చేయాలి మీకు బాగా తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. సమయాన్ని పాటించడమే దేవుని గణపరచుట. హల్లెలూయా. సమయానికి వచ్చుట దేవుని గణపరచుట. హల్లెలూయా. దేవుని సమయమును ఆరాధించే దినమును అలక్ష్యం చేయకుండా దేవుని గణపరచుట. హల్లెలూయా. దేవునికి పరిచర్య కొరకు దేవునికి కానుకలు ఇచ్చుట, అది దేవుని గణపరచుట. హల్లెలూయా. వీటన్నిటి ద్వారా దేవుడు మనల్ని దీవెనలు దాగి ఉన్నది మనం గ్రహించుకోవాలి. మన కొరకు దాచించిన మేలు ఎంతో అని ఎవరు చెప్పారు? మీరందరూ విన్నారా మాట? నా కొరకు దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది. మీకు ఏమేమి దాచించున్నాడో మీకు తెలుసుకుంటారా? ఒకటన్నా దాచిపెట్టాడు మీకోసం? నేను చాలా ఇప్పుడు దాచిపెట్టినా, మీకు తెలుసు తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు కవర్లు కనపడుతున్నాయి మీకు, అక్కడ కింద మరల కవర్లు కనపడుతున్నాయా? అక్కడ దాచిపెట్టాం. యేసయ్య కూడా దాచిపెట్టాడు. ఎందుకు? మేలుతో తృప్తిపరచాలని. అర్థమవుతుందా? మనం ఇక మధ్యాహ్నం కాల సమయంలో టైం అయిపోతుంది. ఎందుకో తెలుసు, నేను మన అట్లాగే మెల్లగా మిమ్మల్ని తీసుకెళ్తాను. అట్లాగే ఎందుకు లేటుగా వస్తున్నారు? మీరు సమయానికి రావస్తే సమయానికి మనం వెళ్ళిపోవచ్చు. అవునా? కనుక
చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన ఎంత కనపరిచేవాడంటే, దేవుని మందిరం మీరు సమయానికి రావడం వల్ల పెద్ద అది కష్టమా? బలి అంటావా పాత ఏంటి అట్లాంటి సమయం రావటం ఎంత కష్టం అనుకున్నావు? నీకేం తెలుసు? మా పిల్లలు అడుగు చెప్తారు, వాళ్ళు ఎట్ట సతాయిస్తారు, అన్నం ఎట్ట ఉండాలి, కూర ఎట్ట ఉండాలి, మా అత్తాళ్ళు, మా మామలు, మా ఆయన, వాళ్ళందరూ సదిరి వచ్చేకి ఈ వారం అవుతుందయ్యా అంటే నేను ఒకటే చెప్తాను, 1 గంట ముందుకు లేవమ్మా అంటా నేను, అంతే. అంతకంటే సింపుల్ సూత్రం అది, పెద్ద కష్టం కాదు. ఒక ఆయన ఉన్నాడు, దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఆ మాట చదివి నేను ముగించేస్తా. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం త్వరగా చూడండి, అందరు 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. దావీదు పిలిపించి కట్టబడిన దేవదారు మానుతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను, యెహోవా మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా నేను ఇగో 7వ వచనం చూడండి, 7వ వచనం చదువమ్మా. అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళి చోటునెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను దేశించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని ఘనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగజేదును. ఆమేన్, హల్లెలూయా. బా, ఎంత పేరు కలిగజేస్తాడు, ఘనులకు కలిగజేసే పేరుని ఇస్తాడంట. ఆయన ముందు శత్రువులు ఉండడానికి వీల్లేదంట, అలాగా ఆయనతో ఉంటాడంటే దేవుడు. అలాగే 15వ వచనం కూడా చూడండి. తెలియజేయగా రాజైన దావీదు వచ్చి కూర్చుండి, ఎక్కడికి వచ్చి అంటే యెహోవా సన్నిధిని వచ్చి కూర్చుండి ఈలాగు మనం చేశాను, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చించులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా ఇల్లు ఏమాత్రం పట్టి దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే, దేవా యెహోవా నీవు రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషులతో మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాబా, ఎంత మంచి మాట చెప్తున్నాడండి. ఎలా ఉన్నాడు చూడండి దావీదు. ఇక మధ్యాహ్న కాల సమయంలో మనం ఎప్పుడైతే ఈ దావీదు గొర్రెలు కాసుకున్న ఆయన ఏం చేశాడు, ఆయన గొర్రెలు కాసిన వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారా? దేవుడు పట్టించుకున్నాడు. చూసారా, గొర్రెలు కాసి హాయ్ హాయ్ హడి 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 అనుకుని ఆయన కాస్త ఎడకి తీసుకొచ్చాడు. దేవుడు రాజ్యాన్ని పరిపాలించాడు, చక్రవర్తిని చేసి పడేశాడు. బా, ఎంత గొప్ప దేవుడు అండి. ఎందుకు అలా జరిగిందో తెలుసా? ఆ క్యారెక్టర్ అలాంటిది. దేవుణ్ణి గణపరచుటలో, స్తుతించుటలో, ఆయనను ఆరాధించుటలో, ఆయనను సేవించుటలో అనేకమైన విధాలుగా దేవుణ్ణి గణపరిచి హెచ్చించిన వాడు దావీదు. మనం కూడా అదే కోవలో మనం ఆయన సన్నిధిలో మనం నడుచుకోగలిగినట్లయితే మనల్ని మాత్రమే కాదు, అక్కడ రాసింది ఆయన సంతత అంతటిని కూడా దేవుడు ఎలా చేశాడంట, ఘనత కలిగేటట్టు చేశాడంట. మనకు కావలసిన మన పిల్లల తరం కూడా దేవుడు ఘనమైన రీతిలో మనల్ని హెచ్చించి ఘనపరిచి నడిపించే దేవుడై ఉన్నాడు. అట్టి గొప్ప దేవుడిని ఆ విధంగా మనము ఆయన సన్నిధిలో మనం ఉండులాగన మనం కూడా మనల్ని కూడా దేవుడు సిద్ధపరిచినట్లుగా మీరందరూ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మరి నేను ఇక్కడ నిలబడ్డానంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదు. చిన్నగా 2 మాటలు చెప్పేస్తాను వినండి. నేను ఇప్పుడు దావీదుని గుర్తొచ్చినప్పుడు నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు నా పక్షాన ఉండటానికి ఇంతగా నన్ను హెచ్చించడానికి ఎంత హెచ్చించిండంటే, నేను చదువుకుంది చాలా కొద్ది చదివే, కానీ ప్రాజెక్ట్ మేనేజర్గా ఇంజనీరింగ్ చదివినాను, కానీ ప్రాజెక్ట్ మేనేజర్గా జాబ్ చేశాను. నా కింద దరిదాపు 40 మంది పనిచేసేవాళ్ళు. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఢిల్లీలో నేను చేసేటప్పుడు ఒక రౌండ్ ఇట్లా వెళ్ళి ఇట్లా ఒక తిరిగి వస్తే మధ్యాహ్నం అయిపోతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ అది. దానికి అధికారికి నన్ను నియమించడం, దరిదాపు 40 మంది నా కింద పనిచేసేవాళ్ళు. దరిదాపు మరి అనేక ఈ ఇండియాలోని మెట్రోపాలిటన్ సిటీస్లో అన్నిటిని కూడా సందర్శించడానికి దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఈ తెలంగాణ గవర్నమెంట్లో ముఖ్య నాయకులు పువ్వాడ అజయ్ కుమార్ గారని, ఆయన తెలంగాణ స్టేట్ మినిస్టర్, ఆయన ఆర్టీసీ లేకపోతే రవాణా శాఖ మంత్రివర్యులు. వారితో నేను పర్సనల్గా మీటింగ్లో అటెండ్ అయ్యేవాడిని. వారితో మేము చేసే వర్క్స్ గురించి మాట్లాడుతున్న అంత స్థాయి దేవుడు ఇచ్చాడు. అలాగే మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వారు కూడా మంత్రివర్యులు తెలంగాణ గవర్నమెంట్లో. వారితో అనేక సార్లు నేను మీటింగ్లో అటెండ్ అయ్యేవాడిని. అలాగే డైరెక్టర్స్, R&B చీఫ్ ఇంజనీర్స్, డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఇట్లా చాలామంది IAS ఆఫీసర్, లేకపోతే మన ప్రిన్సిపల్ సెక్రటరీస్, గొప్ప గొప్ప వ్యక్తులతో నేను కలిసి అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నేను వారితో కలిసి వర్క్ చేసేవాడిని. అంత స్థాయి ఇచ్చాడు దేవుడు. అది మాత్రమే కాదు, 8 సార్లు ఏరోప్లేన్లో ఢిల్లీ, అలాగే చెన్నై, అలాగే పాట్నా అనే ప్రాంతాలకు ఏరోప్లేన్లో వెళ్ళటానికి అసలు ఎంత గొప్ప సంగతి. మనకు అసలు అర్హత లేదు. దేవుడు అంటే రీతిలో పలుమార్లు ఆ విధంగా ప్రయాణాలు చేస్తూ ఆ స్థాయిని, ఎంత ఘనమైన స్థితి ఇచ్చాడు దేవుడు. ఇప్పటికి కూడా నాకు ఏ లోటు లేకుండా, మరి ఆయన పని చేస్తుంటే దేవుడు ఏ లోటు లేకుండా ఇప్పటి వరకు ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. అందుని బట్టి నేను ఎంతో దేవుని స్తుతించవలసిన వాడినైనా, మనం అందరం కూడా అటు రీతిలో మనం హెచ్చించబడుతూ ఘనత దావీదు పొందినటువంటి ఘనతకు మనం పొందటానికి ఆయనలాగా మన ప్రభు సన్నిధిలో ఇష్టలంగాను, ఆయన చిత్తాలను నెరవేర్చే వారిని గాను, ఆయన కనపరిచే వారిని గాను, ఒకరినొకరు కనపరుచుకుంటూ మన లోకంలో ఉన్న వారిని కూడా హానర్ చేయాలి, మన ఇరుగు పొరుగు వారిని కూడా హానర్ చేయాలి. వారిని దూషించి హేళనగా తోలనాడి తక్కువ చేసి తృణీకరించి మాట్లాడకూడదు. వారిని కూడా మనం హానర్ చేయాలి, వారిని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మామూలుగా చెప్తారా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా. దేని వాక్యం చెప్తుంది, హానర్ చేయమని. సో ఆ విధంగా చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది పనిచేస్తాం. ఇప్పుడు ఒక పాట పాడుతుండగా మనం కానుకలు పట్టుకొని ముందుకు సాగు.